హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సొరకాయ కర్రీ ఎలా చేయాలో చేసి చూద్దామా. సో ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సొరకాయ, పచ్చిమిర్చి, ఆనియన్స్, తాలింపు గింజలు, 2 ఎల్లిపాయలు, మిరపకాయ, కరివేపాకు, టమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్, కావాల్సినంత ఆయిల్, బాద్షా గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పౌడర్ అండి. సో నేను ఇవన్నీ ముందుగా సిద్ధం చేసుకున్నాను. సో సొరకాయని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి, ముక్కలుగా. సో ఈ విధంగా ఇవన్నీ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో సొరకాయ ఎంతో హెల్త్కి చాలా మంచిదండి. సో మనము వీక్లీ ఒకరోజు ఈ డైట్ కంపల్సరీ తినాలి. ఏజ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిదండి. సో షుగరు, డయాబెటిక్స్ పేషెంట్ ఉన్న వాళ్ళకి ఈ చార్ట్ చూడండి, కొంచెం మీకు ఐడియా వస్తుంది. సో మనకి బాటిల్ గార్డ్ బెనిఫిట్స్ ఏంటేంటో మీరు ఈ చార్ట్ చదవండి. సో డైజెస్టివ్ సిస్టమ్, హార్ట్కి ఎంతో మంచిదండి. ముందుగా ఇది కుక్కర్ తీసుకున్నానండి. దీంట్లో మనము కొంచెం ఆయిల్ వేసుకోవాలి తగినంత. ఈ విధంగా వేసుకున్న తర్వాత ముందుగా తాలింపు గింజలు ఉన్నాయి కదండి, అది వేసుకోవాలండి. నూనె కాగింది. సో ఈ విధంగా చిటపటలాడుతూ ఉంటాయండి. సో 2 ఎండుమిరపకాయలు, ఇంకా అది ఎల్లిపాయ దంచుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. నేను ఈ విధంగా పక్కన ఎల్లిపాయలు 2 దంచి పక్కగా పెట్టుకున్నాను. సో ఈ విధంగా దాంట్లో ఇప్పుడు ఇది ఆనియన్స్, కరివేపాకు, ఇంకా ఈ ఎల్లిపాయ కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. ఈ సొరకాయ ఎంతో టేస్టీ అండి. అన్నంకి, చపాతీకి అయితే సూపర్ టేస్ట్ అండి. సో ఈ ఆనియన్ కొంచెం మనము లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నామండి. సో ఇది ఆయిల్లో కొంచెం మనము ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ మంచి స్మెల్ వస్తుందండి. జింజర్ గార్లిక్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము పక్కన కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, సొరకాయ పీసెస్, అవి మనము డిష్లో ఇది కుక్కర్లో వేసుకున్నామండి. సో అన్నీ వేసుకొని ఈ విధంగా మనము కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని తర్వాత పసుపు, తగినంత పసుపు, కారము, మీకు కావాల్సినంత, మీకు తగినంత నేనైతే ఇంత వేసుకున్నానండి. కలుపుకుంటే ఈ కలర్ చూస్తుంటే ఎంతో కలర్ఫుల్గా మంచిగా అనిపిస్తుందండి. ఎల్లో, రెడ్, లైట్ గ్రీన్. సో ఇలా కలుపుకున్న తర్వాత కలుపు వేసుకున్నామండి. నేను ప్రతి దానికి కలుపే వాడతానండి. వేసుకున్న తర్వాత టమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటోస్ కూడా వేసుకొని కొంచెం మంచిగా అటు ఇటు కలుపుకోవాలండి.
మొత్తం కలుపుకొని మనము గట్టిగా కూడా కర్రీ చేసుకోవచ్చు అండి. నూనెల్ని ఉడికించుకోవచ్చు. ధనియాల పొడి వేసుకోండి, ధనియాలు జీలకర్ర పొడి 2 కలిపిన పొడి అండి అది. గరం మసాలా కూడా అండి, బాద్షా గరం మసాలా అది కూడా వేసుకోండి. సో మనం ఒక చుక్క నీళ్ళు పోసి మనం ఆయిల్ని ఈ సొరకాయ కర్రీని ఉడికించుకుంటే కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి. లేదా మీకు కొంచెము గ్రేవీగా కావాలంటే మీరు దీంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలండి. ఇక కావాలండి. సో నాకు కొంచెం గ్రేవీ కుక్కర్ మూత పెట్టుకున్నాను. రెండు విజిల్స్ అయ్యాక ఈ విధంగా మీరు తీసేసి ఈ విధంగా టేస్టీ సొరకాయ కర్రీ రెడీ అండి. టేస్ట్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. హెల్త్కి ఎంతో మంచిదండి. రైస్ తోటి చపాతీస్ తోటి సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇంకా వేడివేడిగా తింటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుందండి. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీక్లీ ఒక్కసారి సొరకాయ కర్రీ తినండి, ఎంతో మంచిదండి. షుగర్ పేషెంట్స్కి, డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది. ఓకే, బాయ్, సీ యూ.